మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఆయన ప్రాణాలు పోయినాయి. ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి? ఆయన భార్య పరిస్థితి ఏంటి? మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగినవాడు. ఒకటే మాట ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఏం ఆశలు లేవు సార్, మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము టీవీల్లో కనిపిస్తామని మా కల్లో కూడా ఉండదు, కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మేము టీవీల్లోనే. నా భర్త చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి. నా భర్త చనిపోయాడు, అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని. వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు. మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు. మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం. ఇది మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది. మేము కాశ్మీరు ఇన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కాశ్మీరు. మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ. నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను. ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా, మీరు ఎంత తిట్టాలో తిట్టను, ఏం పర్లేదన్నాను. మీ కోపం ఎవడో ఒకరి మీద చూపించాలి, మీరు కోపం మా మీద చూపించను పర్లేదన్నా అని. ఇంత దారుణంగా ఉంటుంది. నేను అనేది ఏంటంటే మనం నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు. అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది. భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా, సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా. సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు 70s వీఆర్ సెక్యులర్. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు, అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే. సర్ తన్సే జుదా అని చెప్పి అంటే అట్లాగే తుపాకులతో సర్ తన్సే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు. తల లేదు, పట్టుకుందాం ఆకన్నా ఇలా అంటే తల లేదు అక్కడ. మీరు ఊహించుకోగలరు అది. ఈ మాట్లాడే తల లేదు. ఇంత క్రూరంగా చంపేశారు. ఎంత సహనం చూపిస్తాం? తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం. పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా? జిన్నా విడిపోయినప్పుడు మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు. హిందువులు ఎల్లక్కర్లేదు, ఆదరిస్తామని చెప్పారు. రెండు కోట్ల పైన ఉండే చాలా కోట్ల ఎక్కువ అంత జనాభా ఉండే చోట ఈరోజు జస్ట్ పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు అంతే. బట్ వేరస్ మన దేశంలో పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. అంటే మనం నిజంగా ఈ సోకాల్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశంలో అంతే ముస్లిం జనాభా ఉందో. దాదాపు అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది? హిందూస్ అక్కడెక్కడ కొంతమంది నాయకులు ఉన్నారేమో మనకు తెలీదు. సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నారు, విగ్రహాలు కాల్చేస్తూ ఉన్నారు, దుర్గాదేవి ఆలయాలు కాల్చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు సార్ అంటారు, అక్కడి నుంచి శరణార్థులు వచ్చేస్తారు, అప్పుడు ఇక్కడికే వస్తారు. మొత్తం దేశం మొత్తం అప్పుడు మన స్థానికులకు ఉద్యోగాలు పోతాయి, అప్పుడు మీకు ఓకేనా అన్న. ఆ దేశం బాగుంటేనే మనం ఇక్కడ ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వగలం. 2 రాష్ట్రాల మధ్య కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడి నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సెపరేట్ స్టేట్ అయింది. అలాంటిది ఎక్కడి నుంచో శరణార్థులు వాళ్ళ యుద్ధ పరిస్థితులు బాగలే, వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం, అది దేశానికి కూడా. అంతేగాని దీంట్లో మన దీంట్లో వివక్ష ఏమి ఉండదు. ఇట్స్ అ ప్రాక్టికాలిటీ. వై దిస్ కంట్రీ కాంట్ ఎఫర్డ్ టూ మచ్ ఆఫ్ మైగ్రేషన్. ఆల్రెడీ 100 కోట్ల మంది జనాభా, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు, వీళ్ళకి ఉపాధి అవకాశాలు, వీళ్ళకి విద్యా అవకాశాలు, వీళ్ళకి గృహ అవసరాలు ఇవ్వడమే కష్టం, తప్పన పడాలి. అలాంటిది ఇంకా అదనంగా ఎక్కడి నుంచో వచ్చేసి వేరే దేశాల నుంచి ఎక్కడ తీసుకుంటాం? అది ప్రపంచం అంతా ఇదే సమస్య ఉంది. సో అలాంటి సమయంలో ఇది మనందరి బాధ్యత. ఇది నేషన్ సంబంధించిన సమస్యలు, మన సమస్యలు కూడా. మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం, లేదంటే నెల్లూరులో కూర్చున్నాం, సూలూరుపేటలో కూర్చున్నాం, బిట్రగుంటలో కూర్చున్నాం, లేదంటే ఎక్కడ కూర్చొని మారుమూల గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు. దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది. ఇది మనందరి బాధ్యత. ఇది ఈ రోజున మనకి ఒక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం. నేను చాలాసార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది, ముస్లిం, క్రిస్టియన్, హిందూని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, హిందువులకు ఉన్నది ఒకటే దేశం, ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? అంటే నీకు చంపింది 26 మందిని, కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా, ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది. వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో. అది మోదీ గారికి చెప్పడం కాదు, అది చంపేసి నన్ను కూడా చంపే అన్నాను మసూదన్ గారి భార్య. వెళ్ళి మా బిడ్డలు కూడా చంపేయండి, మీ మోడీకి చెప్పుకోపో. ఉగ్రతలు ఒకటే చెప్పాలనిపించింది. మోదీని అంటలేదు, ఇక్కడ మా అందరిని అంటున్నాం. ఎందుకంటే ఇలాంటి సమయం, ఎలాంటి క్లిష్టమైన కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి. సో ఇలాంటి సమయంలో అంటే నేనేంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ అసైడ్, ఉగ్రవాదం మీద మటుకు, హింస మీద మటుకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, మనందరం ఒకటే మాట్లాడాలి. దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా, దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచించకండి. వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ ఆర్ నాట్, సత్యమేవ జయతే. నువ్వు ఒకటే మాట్లాడాలి. నేను ఓట్లు వస్తాయని నేను రాలా, మార్పు తీసుకురాగలమా లేదా అనేది రాజకీయాల్లోకి వచ్చాం. ఓట్ల కోసం అయితే నా లాంటి ఇంత తపన పడక్కలు, ఇంత కష్టపడక్కలు. చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి, అనుభవజ్ఞుల నాయకులు ఉన్నారు. కానీ ఒక సత్యాన్ని సత్యంగా మాట్లాడడం చాలా శక్తి కావాలి, దానికి ధైర్యం కావాలి. సహజంగా ఇలాంటి సంఘటనలు, ఉగ్రవాదులు జరగగానే అందరూ మనకెందుకు, వాళ్ళు మనం టార్గెట్ చేస్తారేమో అనుకుంటాను. మన సరిహద్దులకు వెళ్ళలేదు. నేను చెప్పాను, మన అందరూ ఇళ్లలో కూర్చొని జాగ్రత్తగా ఉండి ఎవ్వరికి ఒక మాట అనుకున్నా ఉంటే మన ప్రాణాలు రక్షణతో ఉంటాయనుకుంటున్నారా? మన చనిపోయిన మధుసూదన్ గారిని చూడండి, ఆయన ఎవరికి హాని చేశాడు? ఎవరిని పల్లెత్తి మాట అనలా. కుటుంబాన్ని తీసుకెళ్ళి కాశ్మీర్ వెళ్తే ఎక్కడ కాల్ చేశారు. హి వాజ్ టార్గెటెడ్ యాజ్ అ హిందూ. ఇది ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి. చాలామంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తుంటారు. దాన్ని మీరు అడ్డుకోవాలి. మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి. అది ఎవరైనా సరే, ఒక హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏమది తప్పు అంటే తప్పని చెప్పండి. మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ. ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం, ఒక పొలిటికల్ పార్టీ మెంబర్గా ఉండటం కూడా అనవసరం.
హార్ష్గా చెప్పమని నేను చెప్పట్లా, గట్టిగా తీవ్రంగా చెప్పమని చెప్పట్లా, కానీ ఇబ్బందిగా ఉంది నువ్వు చేసే పని చెప్పాలి. కష్టం తెలియాలి కదా. ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు వెయ్యను ఏముంటుందని, అసలు నాయకుడు కానోడు కూడా, ఇంట్లో సోఫాలో కూర్చొని కదలని వాడు కూడా, సార్ ఇది సెక్యులరిజం కాదు సార్, ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే? హిందువులకు జరిగితే మాట్లాడకూడదా? దట్ కాన్ బి డిఫైన్డ్ as సెక్యులరిజం. ఇది సమస్య మన దేశంలో. అందుకని ఇలాంటి ఈరోజు నాయకులందరికీ, మన జన సైనికులందరికీ కూడా, అందరికీ కూడా నాకు ఒక విన్నపం ఏంటంటే, సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి. ఇది మటుకు మీరు చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, ముస్లిం సమాజంలో చాలామంది వచ్చి అడిగినప్పుడు, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను, మీకు గుర్తుపెట్టుకోండి. కష్టం వచ్చింది ఎందుకంటే నేనేం మాట్లాడుతున్నానంటే, సార్ ఇది మనందరం ఇక్కడ మనం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం, అది ద అనౌన్స్డ్ పాకిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ నేషన్. బట్ ఇండియా ఇస్ నాట్ ఏ, మనం చెప్పుకోవచ్చు కదా, దిస్ ఇస్ అ హిందూ నేషన్ చెప్పొచ్చు కదా. మనం ఎందుకు చెప్పము? మన మూలాల్లో మతం అనేది ఒక విధానం అంతే. అందుకని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ సందర్భంగా ఇది ఏ భాషలో తర్జుమా చేసుకుంటారో తెలియదు, ఇది కశ్మీర్ దాకా వెళ్తుందో ఇంకొకటికి వెళ్తారో తెలియదు, కానీ ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం, ఇది వరకు లాంటి భారతదేశం కాదు, ఇది కొత్త భారతదేశం. అది ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం. మీ ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగపోతాయి మాకు తెలుసు. యాజ్ వెల్ యాజ్ విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో. దాన్ని సిద్ధపడే వచ్చాం రాజకీయాల్లోకి. ఉట్టిన ఎందుకు వస్తాం? పదవులుగా? పదవులు లేకపోతే మనకి ఏమొస్తుంది? ప్రాబ్లం ఇంకా బాగుంటుంది. పదవులు లేకపోతే స్ట్రెస్ ఉండదు. అందుకని పదవులు ఆశించేది ఏది ఎవరైనా సరే ఇది బాధ్యత. ఇది మనందరం బలంగా మాట్లాడాలి. అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేం. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నాం. అని నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే. పిల్లల చదువులకు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము మీతో ఉన్నాం. ఏదో ఈరోజు ఒక 50 లక్షలు ఇచ్చి మిమ్మల్ని వదిలేయటం కాదు. మీకు ఏ కష్టం ఉన్నా సరే వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను. ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్. మీకు ఏది అవసరం ఉన్నా. ఎందుకంటే చెప్పిరావు ఉపద్రవాలు. అని నాకు ఏమనిపించిందంటే, ఆ పిల్లోడిని మాట్లాడుతుంటే, మధుసూదన్ గారి కొడుకుని చూస్తుంటే ఒక్క సంఘటనకి పెద్దోడు అయిపోయాడు అబ్బాయి. 10 ఏళ్ళు ఏజ్ వచ్చేసింది. 10 ఏళ్ళు ఎంత ఉంటాయి అంతే, 10-11 ఉంటాయి అంతే. ఒక 20 ఏళ్ళ కుర్రోడు ఎలా మాట్లాడుతాడో అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి. ఒక చిన్నపాటి సంఘటన చాలు. నేను చాలాసార్లు అనుకుంటాను, పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే, నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా. యాజ్ వెల్ యాజ్ ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ, ఒక భావజాలాన్ని పట్టుకోండి. దానికోసం చనిపోతే మంచిది కదా, ఉత్తి పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా. ఇక నాకు మొన్న నా కొడుకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుంటే నాకు అనిపించింది. సింపుల్ సమ్మర్ క్యాంప్ అది. ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే పక్కన ఉన్న ఒక బిడ్డ చనిపోయింది, ఇంకో పక్కన ఉన్న బిడ్డ మొత్తం కాళ్ళు చేతులు మొత్తం కాలిపోయినాయి. వీడికేమో లోపలికి అంతా ఈ కొంత ఫస్ట్ డిగ్రీ జరిగినాయి,
బర్న్స్. తర్వాత లోపలికి సూట్ ఉంటుందండి, గాలి పీల్చేయటం వల్ల ఆ పొగ. నా కొడుక్కి అర్ధరాత్రి పూట లేచి ఆ మేడపై నుంచి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయండి. సైకాలజిస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు. అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయిన ఇన్ని కుటుంబాల తాలూకు మీరు వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు పడుకుంటే నిద్ర పడద్దా? తుపాకులు వస్తాయి, తుపాకీ చప్పుళ్ళు వినిపిస్తాయి, భర్త హాహాకారాలు వినిపిస్తాయి, తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి. ఎంత ఘాతుకం ఉంది. ఒకటి చనిపోవడం, ప్రాణాలు కోల్పోవడం ఒకటైతే మానసికంగా దాన్ని తేరుకొని బయటికి రావడం చాలా చాలా కష్టం.